నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం మార్చి నెల 17వ తేదీ, శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ తదియ హిందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:05 అయింది. భక్తుని నోట భగవద్గీత. ఈరోజు మనం భగవద్గీతలో 5 శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు శ్రీమద్ భగవద్గీత తృతీయాధ్యాయ కర్మయోగ. ఈ కర్మయోగంలో 1 నుంచి 5 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 1వ శ్లోకం కర్మయోగంలో. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా. ఈ 1వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, నువ్వు చెప్పిన దానిని బట్టి కర్మయోగం కన్నా జ్ఞానమే గొప్పదని నీ అభిప్రాయంగా తోస్తున్నది. అలాంటప్పుడు ఘోరకర్మమైన ఈ యుద్ధం చేయడానికి నన్నెందుకు నియోగిస్తున్నావు. అప్పుడు మరొక శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయాసీన మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. 2వ శ్లోకానికి తాత్పర్యం. పొంతనలేని నీ మాటలతో నా బుద్ధి మరింత అయోమయంలో పడిపోతున్నది. దయ ఉంచి ఏది శ్రేయస్కరమో దాన్ని ఖచ్చితంగాను సూటిగాను చెప్పు. అప్పుడు శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘా. లోకేస్మిన్ వివిధా నిష్టా పురా ప్రోక్త మయా నఘా. జ్ఞానమాయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, అర్జున, పూర్వకాలంలో నేనే దీనిని సాంఖ్యులకు జ్ఞానయోగంగాను యోగులకు కర్మయోగంగాను 2 విధాలుగా చెప్పాను. ఇప్పుడు 4వ శ్లోకం. న కర్మణామనారంభా నైష్కర్మం పురుషోస్నుతే నచ నన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మలు చేయకపోవడం వల్ల నిష్కర్మత సిద్ధించదు. అలాగని కర్మలను సన్యసించడం వలన కూడా ముక్తి లభించదు. ఇప్పుడు ఈనాటి 5వ శ్లోకం చివరి శ్లోకంగా పాడుకొని దాని తాత్పర్యం తెలుసుకుందాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే
హ్యవశః కర్మ సర్వా ప్రకృతిజైర్గుణైః. అంటే కర్మలు చేయకుండా ఒక్క క్షణమైనా ఎవరు ఉండలేరు. ప్రకృతి గుణాలకు లోబడి ప్రతివారు కర్మలు చేస్తూనే ఉంటారు. కర్మలంటే పనులు అని అర్థం. ఈనాటి భగవద్గీత పారాయణం ఇంతటితో సమాప్తం. మరి రేపు మరికొన్ని శ్లోకాలను చదువుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సెలవు. నమస్కారం.